హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగుల డిజైన్ బై చిన్ని వ్లాగ్స్. ఇవాళ మనం దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయలు, రుచికి సరిపడ పచ్చిమిర్చి, శనగగుళ్ళు, కొత్తిమీర, చింతపండు, టమాటా. మనం ముందుగా దోసకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాస్ కూడా మనం కట్ చేసుకుందాం. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో శనగగుళ్ళు లైట్గా వేగించాలి. కలర్ వచ్చేంత వరకు లైట్గా వేగిస్తే సరిపోతుంది. రుచికి సరిపడా పచ్చిమిర్చి మనకి ఎంత కావాల్సింటే అంత వేగించి అందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వేగించాలి. అవి ఒక ప్లేట్లో వేసి అదే పెనంలో మనం దోసకాయ ముక్కలు, తరిమిన టమాటాలు, కొంచెం చింతపండు, పసుపు వేసి మనం ముందుగా వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, శనగలు అందులో వేసి కలపాలి. మగ్గేంత వరకు కాసేపు ప్లేట్ పెట్టి మగ్గిద్దాం. మగ్గిందో లేదో మనం చూద్దాం. దాని మీద కొంచెం కొత్తిమీర వేసి నూనెలో మగ్గనిద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ అడిగెట్టకుండా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ మీద ఉన్న పెనం తీసుకొని వచ్చి కాసేపు ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లార్చిద్దాం. చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ పెడతాను. సేమ్ అదే పెనం మీద కొంచెం ఆయిల్, పోపులు వేసి మగ్గనిస్తాం. మనం మిక్సీ పెట్టిన ఇంగ్రీడియంట్స్ పోపుల్లో కలిపి చేద్దాం. చాలామందికి ఆనియన్స్ తినే అలవాటు ఉండిద్దండి. పచ్చడి తయారైన తర్వాత తరిమిన ఆనియన్స్ని ఇలా కొత్తిమీరని వేసి తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. దోసకాయ పచ్చడి రెడీ.